మచిలీపట్నంలో మొన్న జరిగినటువంటి సంఘటన ఫ్లెక్సీలు ఒకరు చింపటం, చింపిన వాళ్ళు మీద వాళ్ళ ఫ్లెక్సీలు చింపిన వాళ్ళు గొడవ పడటం, వాళ్ళు పర్సనల్ గొడవలు తీసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని వైసీపీ ప్రభుత్వం నాయకులు చాలా పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం, ఆ మాటకు కట్టుబడి పనిచేస్తాం. కొల్లు రవీంద్ర గారు కానీ బాలశౌరి గారు కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ మాట ప్రకారంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నడుస్తున్నారు. అవన్నీ కూడా మేము ఒకే మాట మీద ఉంటున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, వాళ్ళు చేస్తున్న పొరపాటుని, వాళ్ళ నాయకులు చేస్తున్న పొరపాటుని ఒకసారి తిరిగి చూసుకుని ఎదుటి వాళ్ళని విమర్శించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా ఈ పేటీఎం కుక్కలు మచిలీపట్నంలో పరాసపేట సెంటర్లో ఒక వినాయకుడి పందిరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని తెలుగుదేశం జనసేన పార్టీలు కొట్టుకుంటున్నారు, వాళ్ళకు విభేదాలు ఉన్నాయని చెప్పి విష ప్రచారం చేసి రాక్షసానందం పొందుతున్నారు. ఈ గులుగు మీడియా పేటీఎం బ్యాచ్కి మేము ఒకటే చెప్తున్నాం, పరాసపేట సెంటర్లో ఏదైతే జరిగిందో అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది. పార్టీలకి ఏ విధమైన సంబంధం లేదు దాంతో. వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి జనసేన వాళ్ళతో కాళ్లు పట్టించుకున్నారని చెప్పి బందర్ వరకే కాకుండా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకిస్తూ కూటమి మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి వీళ్ళు చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరెన్ని మాయ మాటలు చెప్పినా, ఎంత విష ప్రచారం చేసినా మీ మాటలను నమ్మటానికి తెలుగుదేశం జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. అట్లాగే ప్రజలు కూడా మీ మాటలు నమ్మి మీ మోసపూరితమైన మీడియా ప్రచారాన్ని నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు. ఏదైతే ఈ గొడవ జరిగిందో అది 100% ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగతం తప్ప పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఆ గొడవతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా బ్లూ మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మా మధ్య కూటమిలో విభేదాలు సృష్టించి మీరు లాభం పొందాలని చూస్తే అది ఏ విధంగానూ జరగదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని విభేదాలు సృష్టించాలని చూసినా కూటమి ఎంతకంటే బలంగా తయారవుతుంది కానీ మా మధ్య ఏ విధమైన విభేదాలు ఉండవు. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసే ఉంటే ఆ బంధాన్ని మీరు ఎన్ని కుట్రలు చేసినా విడగొట్టలేరని చెప్పి మరొకసారి ఈ బ్లూ మీడియాకి, ముఖ్యంగా ఈ బ్లూ మీడియా పేటీఎం కుక్కలకి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన చిన్న సంభాషణని పెద్దాన్ని చేసి సునకానందం పొందాలనుకున్న ఈ బ్లూ మీడియాకి ఒకటే హెచ్చరిస్తున్నాం. గత 10 రోజులుగా వయసు 74 సంవత్సరాలు వచ్చినా సరే 10 సంవత్సరాలు ఆయన 10 రోజుల నుంచి కూడా ఆయన కష్టపడి ప్రచారం చేసి ప్రతి వ్యక్తిని ఆదుకుంటున్నారు. అలాంటిది మచిలీపట్నం నుంచి మీ తరపు నుంచి కూడా ఏది ఒకరు కూడా సహాయం అది తీసుకోలేదు, ఎవరు వెళ్ళలేదు. అలాంటి సహాయ సహకారాలు అందించకపోగా ఎదురు ఇలాంటి మాటలు చెప్పి ఏదో సునకానందం పొందాలని ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు. ఆ కుట్రల కుతంత్రాలు మచిలీపట్నం నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఆఖరి మిమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టేశారు. అతి త్వరలో మీరేంటి అనేది మీరే చూస్తారు. గతంలో కూడా బుద్ధి చెప్పారు, ఇప్పుడు కూడా బుద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలందరినీ నమ్మద్దని కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో గురువు బ్యాచ్ జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు, కాళ్ళు పట్టించుకున్నారని విష ప్రచారాన్ని మొదలెట్టింది. వాస్తవంగా పరాసపేట పందిరి దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీల మీద ఆపాదించి పార్టీల మధ్య చిచ్చు రేపాలని చెప్పి ఈ బ్లూ మీడియా
చేస్తున్న విషాపచారం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుందో అదే దాన్ని చెడగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా మీరు ఫోటోలు పెట్టినా, తప్పుడు ప్రచారాలు చేసి ఎవరిని విడదీయలేరు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ మాట పెరిగి వాళ్ళిద్దరూ గొడవపడడం జరిగింది. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి, పార్టీల మీద బురద జల్లడానికి ఎవరు నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటాం.